నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కార్తీక వన సమారాధన పేరుతో పార్టీ శ్రేణులను ఒకే వేదికపై తీసుకురావడం అభినందనీయం రాష్ట్ర పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వ్యాపార రంగంలో భీమవరం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కార్తీక వన సమారాధనలతో ఐక్యత పెరుగుతుంది పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు వైకానస జనజాగృతి సంఘం ఆధ్వర్యంలో ఆకివీడులో కార్తీక వన సమారాధన కుటుంబ సమేతంగా పాల్గొన్న అర్చకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి బండి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పేరుపాలెంలోని తన అతిథి గృహం వద్ద కార్తీక వన సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల్లో తన విజయానికి బండి రమేష్ కుమార్ శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు వన సమారాధన పేరుతో పార్టీ శ్రేణులను ఒక వేదిక మీదకు తీసుకురావడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా బండి రమేష్ కుమార్ దంపతులను ఆయన తల్లిదండ్రులను సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు పొత్తూరి బాపిరాజు కొళ్ల రామచంద్రరావు కత్తుల నీలేంద్ర బొబిలిశెట్టి రామకృష్ణ చింతలపాటి బంగారాజు పత్తి హరి ఎర్రంశెట్టి శివకృష్ణ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరకరాజు హరిబాబు కలిదిండి బంగారాజు అతికెల ఆంజనేయ ప్రసాద్ తో పాటు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు
సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరూ కలిసి పేరుపాలెం బీచ్ దగ్గర వనభోజనాలు చేసుకోవాలనే కార్యక్రమాన్ని మన బండి రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వారికి మనందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కార్తీక మాసంలో వనభోజనాలు అనేది అది శ్రేష్టమైనది కార్యక్రమం. మన జనసేన నాయకులందరినీ పిలిచి, కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ పిలిచి తన గెస్ట్ హౌస్లో భోజనాలు ఏర్పాటు చేసి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని చేస్తున్న బండి రమేష్ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నా. రమేష్ గారు వారి గురించి చెప్పాలంటే జనసేన పార్టీ మొదలుపెట్టిన కాడి నుంచి ఆయన ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. మన చిన్నబాబు గారికి అండగా ఉంటూ చిన్నబాబు గారు చూపించిన దారిలో నడుస్తూ జనసేన విజయం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి బండి రమేష్ గారు. వారు ఈరోజు మన కుటుంబ సభ్యులందరినీ పిలిచి మనమందరం ఒక చోట కలుసుకొని ఈ సంతోషాన్ని పంచుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు అవి చూస్తున్నారు. ఏంటి మా పేరు చెప్పట్లేదు ఏంటని వీర మహిళలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీరందరి సహకారంతో ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, మనం ఇవాళ నిలబడి మాట్లాడుతున్నామంటే మీ అందరి సహకారమేను. మీ సహకారంతో, మీ ఆశీస్సులతోటి, మీ కృషితోటి మనం ఇవాళ నాయకత్వాన్ని చేపట్టాం. మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తానని, మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జనసేన పార్టీ నుంచి మరి కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం పేరుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పులపతి రామాంజనేయ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు గోవిందరావు గారు, అలాగే నాయకులు అందరూ కూడా మరి వచ్చి పేరుపాలెంలో వనభోజనాలకి వాళ్ళందరూ నాయకులు అందరూ వచ్చి అందరితో పాటు కలిసి భోజనం చేసినప్పుడు కార్తీక మాసం మరి చాలా ఆనందంగా ఉంది. అది ఎమ్మెల్యే గారికి ఏంటి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే కార్తీక మాసంలో కూడా వైభవంగా జరగాలని వాళ్ళ ఆశీస్సులు. వ్యాపార రంగంలో భీమవరం ఎంతో శరవేగంగా అభివృద్ది చెందుతుందని, ఎన్నో కార్పొరేట్ స్థాయి వ్యాపార సంస్థలు తరలివస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తంబుల్ డ్రై లాండ్రీ, డ్రై క్లీనర్ ను శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. మనిషి హుందాతనాన్ని చూపించేవి బట్టలేనని, అటువంటి వాటిని మరింత అందంగా కనిపించే విధంగా ఇటువంటి నూతన టెక్నాలజీతో కూడిన డ్రై క్లీనర్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు పి వెంకట్ నిశాంత్, చొప్పర్ల గుప్తా మాట్లాడుతూ తంబుల్ డ్రై క్లీనర్ లో ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్నామని, లాండ్రీ, డ్రై, షూ, కార్పెట్, కర్టెన్స్, లగేజ్, హ్యాండ్ బ్యాగ్ క్లీనింగ్ సర్వీసులు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్,
పి రాంప్రసాద్, చరణ్, దేవరపు పాండు, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, జూలూరి వెంకటేష్, ఓలేటి బంగారావు, వెంకటరత్నం, గుండు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునికమైనటువంటి పద్ధతుల ద్వారా నూతన వరవడిలో ఈ డ్రై క్లీనింగ్ యొక్క పరిశ్రమలో దీన్ని మరి ఏమన్నా తెలియదు, కానీ పట్టణ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ చాలా పెద్ద పెట్టుబడితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పూర్వం ఉన్నటువంటి కుల వృత్తులన్నీ కూడా ఈ రోజున మరుగున పడుతున్నటువంటి ఈ సందర్భంలో చాలా అవసరం ప్రజలకు ఉంది. ఎంచేతంటే ఈ యొక్క బట్టల క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం కనుక దీన్ని మాన్యువల్గా ఎవరు చేయట్లేదు, కుల వృత్తులు మరుగున పడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు దేశంలోనే మంచి మంచి టెక్నాలజీతోటి కుల వృత్తులకు ప్రత్యామ్నాయంగా మరి ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో దీన్ని మనం ఆహ్వానించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి మనిషి యొక్క శుచి శుభ్రతను చూసి దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. కనుక మన బట్టలు కానీ మన వ్యవహారం కానీ మన శుభ్రత ఎంత బాగుంటే మన మనసు కూడా అంత బాగుంటుంది. అలాగే ఈ రోజున అటువంటి శుభ్రమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భీమవరం పట్టణంలో మిత్రులు పెట్టడం చాలా సంతోషకరం. ఈ యొక్క వ్యాపారం పూర్తిగా అభివృద్ధి చెందాలని, పట్టణ అవసరాలు ప్రజల అవసరాలు కూడా తీరతాయని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. టంబుల్ డ్రై క్లీనర్స్ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ మోహన్ రాజు గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు తీర్చడానికి వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఆటోమేటిక్ డ్రై క్లీనర్స్ అనే సిస్టమ్ పెట్టి టెక్నాలజీ పెంచి ఆధునాతన పద్ధతిలో ఈ డ్రై క్లీనింగ్ అనే సిస్టమ్ పెట్టి అన్ని రకాల విలువైన బట్టలను డ్రై క్లీన్ చేసి అందించడానికి ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి వ్యాపారం సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నూతనంగా ఈ రోజున తంబుల్ డ్రై అనే ఒక లాండ్రీ షాపు భీమవరంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పెద్ద కంపెనీ, అనేక వందలు ఫ్రాంచైజీస్ ఉన్నాయి. భీమవరంలో కూడా అంత గొప్ప పెద్ద కంపెనీ రావడం అనేది ఆనందకరమైనటువంటి విషయం. ఈ తంబుల్ డ్రైలో డ్రై వాషు, పెట్రోల్ వాషు, ఇవే కాకుండా కార్పెట్స్ కూడా క్లీన్ చేస్తారు, మంచి కోట్లు అవి కూడా క్లీన్ చేస్తారు, బ్యాగులు బూట్లు అన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఇటువంటి డ్రై లాండ్రీ భీమవరంలో ఇదే ప్రారంభించడం. భీమవరం అన్ని విధాలా డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ రోజున భీమవరం వస్తున్నాయి. భీమవరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవడమే కాకుండా త్వరలో కార్పొరేషన్ కూడా అవుతుంది. మరి మీ అందరికీ తెలిసినట్లుగా భీమవరం చుట్టుపక్కల 100 గ్రామాలు ఉన్నాయి, అన్నీ కూడా రిచ్ విలేజెస్. అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు భీమవరం వస్తూ ఉంటారు. ఉదాహరణకి కలవపూడి, మూలంకలో ఉన్నటువంటి ప్రజలు వెనకబడి ఉన్నారని మనం అనుకునేవాళ్ళం. ఈరోజు పట్టణంలో ఉన్న ప్రజల కన్నా వారే చాలా ఎక్కువగా ముందుండి వారే ఎక్కువ స్థితిపరులై సంపాదించుకుని భీమవరం ప్రతిరోజు వచ్చి ఖర్చు పెడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టంబుల్ డ్రై భీమవరం స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. మేము దానికి విచ్చేసిన అంజిబాబు గారు, మోషన్ రాజు గారు, కనకరాజు గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మనం పెట్టడానికి మెయిన్గా ఏంటంటే బ్రాండెడ్ అనేది జనాలకి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు వరకు మన భీమవరంలో ఏది డ్రై క్లీన్ చేయాలన్నా కానీ మాన్యువల్గానే జరుగుతుంది. మనం ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ని భీమవరంకి తీసుకొచ్చాము. సో లాండ్రీ అండ్ డ్రై క్లీన్ సర్వీసెస్ ఇక్కడ మనం అందిస్తున్నాము. అండ్ మా వద్ద స్పెషల్ సర్వీసెస్ ఏంటంటే షూ క్లీనింగ్, బ్యాగ్ క్లీనింగ్ అండ్ కార్పెట్ కర్టెన్ క్లీనింగ్ అనేది స్పెషల్ ఇది. సో మన సర్వీసెస్ అందరూ భీమవరం ప్రజలందరూ తీసుకుంటారని చెప్పినని చూస్తున్నాము. ఇప్పుడు వరకు టంబుల్ డ్రై అనేది ఇండియా మొత్తం మీద 1200 స్టోర్స్ పైనే ఓపెన్ చేశారు. సో ఇది ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్రాంచైజింగ్. సో ఇది మన భీమవరం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పినని ఆశిస్తున్నాము. కార్తీక వన సమారాధనతో ఐక్యత పెరుగుతుందని గత 29 ఏళ్లుగా కార్తీక వన సమారాధనలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఇస్రో శాస్త్రవేత్త డివి మహాలక్ష్మి అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీ శుంకర బ్రహ్మయ్య సుబ్బమ్మ విజ్ఞాన కేంద్రం కళ్యాణ మండపంలో కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్,
29వ వార్షిక కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డు కాలనీ వెంకట సాయిబాబా మందిరం అధ్యక్షులు మల్లేడి బాబీ తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన సమారాధన కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని, కార్తీక వన సమారాధన నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తిభావం, స్నేహభావం పెరుగుతుందని, ప్రజలంతా ఐకమత్యంతో ఒకరికొకరు కలిసిమెలిసి జీవించడానికి దోహదం చేస్తాయన్నారు. ముందుగా పళ్ల యేసుబాబు దంపతులచే కార్తీక దామోదర పూజ నిర్వహించారు. అనంతరం 100 మందికి పైగా వేదికలపై భగవద్గీత పారాయణం చేసిన చిన్నారి, బొలిశెట్టి చేతన, దారపురెడ్డి సూర్యచంద్రరావు దాతలు పళ్ల యేసుబాబు దంపతులు, ఆల్ ఇండియా పీజీ ఎంట్రన్స్ గేట్ 2024 థర్డ్ ర్యాంకర్ హర్షిత్ తారేటీలను సత్కరించారు. కార్యక్రమంలో నౌకాన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి హర్ష, రిటైర్డ్ కస్టమ్స్ అధికారులు బళ్ల నరేంద్ర కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, సిఎస్ఎన్ కళాశాల సెక్రటరీ చీడ సత్యనారాయణ, గన్నాబత్తుల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గండ్రోతు పేర్రాజు, దారపురెడ్డి శేషయ్య, అధ్యక్షులు ఎరంశెట్టి హరనాథ్, కార్యదర్శి డాక్టర్ ఆరేటి వెంకట సత్యనారాయణ, కోశాధికారి తోట వెంకట సుబ్బారావు, నందమూరి రాజా, వడుపు గోపి, గంధం శ్రీదేవి, దాయన చంద్రాజీ, కవల నాగేశ్వరరావు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీనికి మనకి సొంత తాతలాగా 25 సెంట్ స్థలం ఇచ్చారు. దానివల్ల మేమంతా పెద్ద ఆలోచన అవ్వగారు అంచేత వారికి అభినందన తెలియదు. అలాగే మనకి జనాలు పెద్ద అత్తగారు వెంటనే స్పందించి మాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. వారి పేద ఒక ఆత్మ కట్టడం జరిగింది. తర్వాత మన ఎంపీ గారు చేగండి అభిరామరావు గారు 13 లక్షల రూపాయలు 2 దఫాలుగా మనకి గ్రాంట్ ఇచ్చారు. దానివల్ల కూడా మేము పైన ఏసీ ఆర్డర్ చేశాం. దీనికి సూర్యారావు గారు ఇచ్చారు. ఇలా చాలా మంది మాకు ఎంతో మంది దాతలు చేశారు. అలాగే మన అయ్యబాబు గారు
వారు మల్టీప్లెక్స్ కట్టేటప్పుడు అక్కడ ఉన్న మట్టి అదంతా మాకు ఇచ్చి ఇక్కడ రోడ్డు అంతా చేశారు. తర్వాత మాకు సిమెంట్ దాదాపు 10 లోడ్లు సిమెంట్ మాకు ఊరికనే ఇచ్చారు. అంటే వారికి సభాపరంగా వారికి మా ధన్యవాదాలు తెలియదు. అలాగే మాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా సరే గ్రంథి శ్రీనివాస్ గారు ఈ రోడ్డు లేదంటే ఆయన రోడ్డు ఏం చేయాలి అంటే వారికి కూడా మాకు సభాపరంగా మాకు అభినందన తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడి కాకుండా కేంద్రంలో గవర్నమెంట్ తాను చేయడానికి ఈ మనమే దాని కారణంలో ఏమని చెప్పడానికి దాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైనటువంటి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మనమందరం కూడా వ్యవసాయ వృత్తిగా స్వీకరించకుండా దాన్ని ఒక బేస్గానే తీసుకొని బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తూ విద్యా సంస్థల్లో నడుపుతూ ఈ మన వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పనుల్లోకి తీసుకురావడానికి కలెక్టర్ అమ్మ ఆ గోరు పేరు కలెక్టర్ అండి. కలెక్టర్ గారు వచ్చి ఆ చిన్ని గోరు ఇలా దగ్గరికి వచ్చి అది చాలా చిన్నప్పుడు ముద్దాడినప్పుడు దానికి కలెక్టర్ అమ్మ అని పేరు పెట్టారు. కలెక్టర్ అమ్మ అని పిలిస్తే వచ్చేస్తుందండి. అంత చక్కగా చాలా కార్యక్రమాలు చేశారు. వారి శ్రీమతి యమలత గారిని కూడా చేసి పూజా కార్యక్రమాన్ని తర్వాత గో పూజా కార్యక్రమాన్ని చేసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన నిస్కంధాలను ప్రేమతో వేసుకున్నందుకు పాప అసోసియేషన్ ధన్యవాదాలు. ఇవాళ యేసుబాబు అనే మనిషి ఒక అతను ఎదగటం వలన ఈరోజు మనందరం కూడా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనకి ఆతిథ్యం ఇవ్వడానికి అతనికి ముందుకు వచ్చి పరిస్థితి అతనికి కలిగింది. సో మరి మిగతా వారు కూడా మన కులంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాజకీయంగా కూడా మనందరం కోరుకుంటున్న ఆ ముఖ్యమంత్రి పదవి మనవాడు అలంకరించాలనే రోజు తొందరగానే వస్తుందని మరి జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా గుర్తుపెట్టుకుని భాగస్వామ్యం చేసిన కమిటీ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నేను అప్పుడు ఎంఎస్సీ పూర్తి చేశాను. ఆ టైంలో నాకు ఈ కాపు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు స్కాలర్షిప్స్ ఇచ్చారు. నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. నేను మా తమ్ముడు ఇద్దరు కూడా ఎన్నో స్కాలర్షిప్ చేసి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎవరో ఒకరు కారణం అయ్యారు. సో అది నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. మా తమ్ముడికి ఎంబీబీఎస్ సీటు 52 ర్యాంక్ వచ్చిందండి. బట్ మా నాన్నగారు చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్లో ఉండడం వల్ల అక్కడ కాపు సమయానికి సంబంధించిన ఎంతో మంది పెద్దలు సహాయ సహకారాలు అందించడం వల్ల తను ఈరోజు కార్డియాలజిస్ట్గా హైదరాబాద్లో తన సేవను అందిస్తున్నారు. మన అనేది మాట్లాడచ్చా లేదనే మీమాంసలోనే సగం టైం జీవితం సరిపోతుంది. అందులో నేను కూడా ఒక అట్లానే ఉండేవాడు. అయితే మా నాన్నగారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ చేశారు. పొల్లా వెంకటేశ్వరరావు ఆయన ఏలూరు చేశారు. హైదరాబాద్లో రవీంద్ర భారతి ఫస్ట్ డ్రామా ఈ పోస్ట్ మా నాన్నగారే తప్పనిసరిగా మరి అటువంటి పెద్దలుగా విద్యార్థులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏమో అనేక మంది దాతలు ఉన్నారు. అలాగే తీసుకొచ్చిన వారికి ఆర్థిక సహాయ సహకారం అందించడానికి ముందుంటామని చెప్పి తెలియపరుస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి గొప్ప వారికి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. ఇటువంటి ఫంక్షన్స్ కి మరి మా ఆర్ఎటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము వాలంటీర్స్ ప్రత్యేకించి భోజనాల దగ్గర ఉండేవాళ్ళం. మేము కూడా భోజన ఏర్పాట్లు ఫుడ్ ప్రిపరేషన్ అండ్ సర్వింగ్ లో యాక్టివ్ రోల్ ఉండేది మరి. అంతేకాకుండా రిటైర్ అయిన తర్వాత మా నాన్నగారు శేషయ్య గారు సుమారు 15 సంవత్సరాలు అనుకుంటా దీంతో అంటే ఇప్పటికీ అసోసియేట్ అయ్యే ఉన్నారు. చాలా యాక్టివ్గా మరి ఇక్కడ ఉండేటటువంటి ఇతర సభ్యులతోటి ఉండి వర్క్ చేసిన వ్యక్తి. సో నేను చెప్పేది ఏంటంటే
ఇంతమంది ఆత్మీయుల మధ్యన ఈరోజు నేను ఉండటం నిజంగా మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ యొక్క అసోసియేషన్ వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా సత్యనారాయణ గారు తీసుకెళ్ళి మొత్తం ప్రతిదీ చూపించారు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. చెప్పాలంటే మొత్తం దేశంలో ఎక్కడున్నా మన కాపులు ఎక్కడున్నా సరే కూడా వీళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే అందరి లైఫ్స్ మెకానికల్గా ఉంటున్నాయి. సో మన కులంలో ఇంతమంది చూస్తుంటే ఈరోజు సూర్యచంద్రరావు గారు కానీ లక్ష్మి గారు కానీ ఇలా డాక్టర్ గారు ప్రతి ఒక్కరిని చూస్తుంటే మా చెన్నైకి చాలా ఇన్స్పిరేషన్. ఈరోజు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే మన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్నారంటే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నేను వ్యాపారం చేస్తున్నా సరే ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఛాలెంజెస్ టైంలో మన వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మనకి ఎంతో భరోసాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి, తల్లిదండ్రులకి కూడా, పిల్లలకు కూడా నేను ఒకే చేస్తున్నాను. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీలో కూడా ఇక్కడ ఉన్న యంగ్ అంతా కూడా మీరు కూడా ఇలాంటి వ్యక్తులందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు ముందు ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మీరు మన ఛాలెంజ్ పెట్టుకుని దాన్ని మనం కొట్టాలరా అని టార్గెట్ పెట్టుకుని మనం చేస్తే సాధ్యంగా ఏది కాదు. వైకానస జన జాగృతి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఆకివీడు మదనగోపాలస్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైకానస అర్చకులంతా కుటుంబ సమేతంగా ఆదివారం వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వకేశన పూజ, పుణ్యాహవచనం, వికనస మహర్షి స్వామికి అభిషేకాలు నిర్వహించి అనంతరం సహస్రనామార్చన, తిరువేది ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించుకున్నారు. అనంతరం సుదర్శనం చక్రధర ఆచార్య దంపతుల ఆధ్వర్యంలో సుదర్శనం రాధాకృష్ణమాచార్యులు దంపతులకు ఆచార్య సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైకానస జనజాగృతి సంఘం వ్యవస్థాపకులు పెద్దింటి రాధాకృష్ణమాచార్యులు, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసుల లక్ష్మీ నరసింహాచార్యులు, అధ్యక్షులు వాడపల్లి హనుమంతాచార్యులు, కార్యదర్శి పాణింగపల్లి సీతారామత్రినాథ్, పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు, శ్రీనివాసులు, మణికంఠ శ్రీనివాసులు, బాలాజీ, వైకానస సోదరి సోదరీమణులు, వైకానస బ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అబ్బాయి గంధము పోయారుగా పూజమాన కమిటంలో భక్తవేణ స్వామి దేవో మహేశ్వర సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకరి రాధాకృష్ణమాచార్య గారు ఇచ్చారు. రెండవది ఈ జనసీమ సంఘానికి మూలకారకుడు. ఈ రోజు ఈ సంఘం నిలబడడానికి కారణం కూడా వారిద్దరే. స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో వెళ్ళిపోయారు. అలాగే కొన్ని మండలాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఈ రోజున కార్తీక మాస సందర్భంగా
కార్తీక దామోదర ట్వీట్ చేద్దాం. జనసేన శాఖ జనజాగృతి సంఘం 8 మండలాల తరఫున మా వైఖాంసులు అందరం కూడా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంటే ఆ తులసి బృందావనంలో కనుక భోజనం చేస్తే అత్యంత పుణ్యప్రదం. అందుచేత ప్రతి వారు కూడా కార్తీక మాసంలో హిందువులైనటువంటి ప్రతి వారు కూడా వారి వారి సంఘం తరఫున లేకపోతే వాళ్ళ కుటుంబంతో చేస్తూ ఉంటారు. వైఖాంసులు ఎక్కడున్నా సరే అందరం కూడా ఒకటే సర్వసంఘటన చేయడం కోసం ఈ జనజాగృతి సంఘం తరఫున 8 మండలాలు కలిపి వాడపల్లి హనుమంతాచార్య వారి ప్రెసిడెంట్గా ఉండి ఈ సంఘానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా త్రినాథాచార్య గారి దంపతుల చేత విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, లక్ష్మీనారాయణులకి విఘ్నసాచార్య స్వామి వారికి పంచామృత స్నపన, అలాగే లక్ష్మీనారాయణులకి విష్ణు సహస్ర లక్ష్మీ అష్టోత్తరపూర్వకంగా అర్చన, అలాగే తిరువోదోత్సవం అంటే ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మాలో వైఖాంస కుటుంబంలో పెద్దవారైనటువంటి అర్చక స్వామి అయినటువంటి రాధాకృష్ణాచార్య గారి దంపతులకి లక్ష్మీనారాయణ పూజ చేసిన తర్వాత ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీ అందరం కూడా ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జనజాగృతి సంఘం తరఫున ముగించుకుని అందరం కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావటం కోసం మేము అందరం కూడా ఇక్కడ సంఘటితమయ్యాం. మా సంఘం వారు ఎందుకంటే ప్రతి వర్ణానికి సంఘాలు ఉన్నాయి. మా అర్చకులకి ఎంత కష్టపడ్డా సరే వాళ్ళు గుర్తించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఆత్మయోని స్వయం జాత వైఖాన సామగాయన విష్ణు ఆరాధనకు పుట్టబడినటువంటి వాడే విఘ్నస మహర్షి. కలశనాది ప్రతిష్టాంతం జాతకాది శ్మశానాంతం ఏదైనా మహర్షి చెప్పారు అంటే అది విఘ్నస మహర్షి తప్ప ఇంకే మహర్షి చెప్పలేదు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి వైఖాంస జన్మ ఇచ్చాం మేము అందరం కూడా. ఆ స్వామి యొక్క ఆరాధనలో నిత్యం తరిస్తూ ఉండి అలాగే మా కుటుంబ సభ్యులతోటి మాతోటి మేము అందరం కూడా కలిసిమెలిసి ఒకరోజైనా సరే స్వామివారి యొక్క ఆ అర్చనారాధనలో ఎక్కువ ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఒక్కరోజైనా సరే మేము ఆట విడుపు కింద స్వామివారి యొక్క సన్నిధానంలో భార్యాపిల్లలతోటి అందరం కలిసి ఈ యొక్క వన సమారాధనలో పాల్గొవాలని ఈ వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మదన గోపాల స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో జల్లిసీమ శాఖ అనేటువంటి పేరుత 8 మండలాలు అర్చక స్వాములు అందరూ కలిపి విశేషంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పౌర్ణమి రోజున వికనస జయంతి, కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ 8 మండలాల అర్చక స్వాములు కూడా ప్రతి నిత్యము కూడా వారి వారి దేవాలయాల్లో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి స్వామివారికి అర్చనలు చేస్తూ ఉంటారు. అటువంటి అర్చక స్వాములు కూడా వారి కుటుంబంతో పిల్లా పాపలతో సహకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కార్తీక మాసంలో 3వ ఆదివారం ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, విశ్వక్సేన స్వామివారికి అర్చించుకున్న తర్వాత భగవాన్ విఘ్నస మహర్షి వారికి వైఖానస భగవత్ శాస్త్రోక్త ఆగమోక్తంగా అభిషేకాది కైంకర్యములు సహస్రనామార్చన నిర్వహించుకుని భగవత్ వైఖానస అర్చకులు కుటుంబీకులతో అందరము కలిసి గ్రామోత్సవం కూడా నిర్వహించుకుని తదయారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి మహద్భాగ్యంలో మీ అందరం కూడా పాల్గొనడం మా అందరికీ ఆనందంగా ఉంది. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో 76వ ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ వేడుకలకు డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 76వ ఎన్సీసీ దినోత్సవ వేడుకల పెరేడ్ను సమీక్షించి
ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 7.5 దశాబ్దాలుగా భారతదేశ యువతకు ముఖ్యంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తూ ఎంతో మంది జీవితాలకు బంగారు బాటలు వేసిందని, ఎంతో మంది నాయకులను జవాన్లను దేశానికి అందించిందని, ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మందికి తగు శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తుందన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన కళాశాల కార్యదర్శి కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణకు మారుపేరని, ఎన్సీసీ భారత ప్రభుత్వ అజమాయిషీలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో విరాజిల్లుతుందని, సాయుధ దళాల్లో చేరే యువతకు మంచి మార్గంను చూపుతూ ఎందరో యువతను సాయుధ దళాల్లో చేరేందుకు మంచి మార్గంగా నిలిచిందన్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గ సంయుక్త కార్యదర్శి కె రామకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా నేర్చుకున్న ప్రతిదాన్ని జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తే ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ ఎన్సీసీ ప్రపంచంలోనే 10 లక్షల యూనిఫామ్ సభ్యత్వం గల అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్ అని, ఎన్సీసీలో చేరిన ప్రతి వ్యక్తి త్రివిధ దళాల్లో ఆఫీసర్లుగా చేరటాన్ని ప్రథమ టార్గెట్గా పెట్టుకోవాలని, తగిన విధంగా ప్రణాళికలు రచించుకుని ప్రయత్నిస్తే అందరూ గొప్పవారిగా ఎదుగుతారన్నారు. కళాశాల పరిపాలనాధికారి పి రామకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్సీసీలో చేరిన ప్రతి క్యాడెట్ ఒక బాధ్యతాయుత అధికారిగా ఎదగాలని సూచించారు. అనంతరం క్యాడెట్లు జాతీయ స్థాయిలో, రాష్ట స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు సిహెచ్ బోసరాజు, పాలకవర్గ సభ్యులు, క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి చాలా మంచి రోజు ఇది. ఎన్సీసీ అంటేనే క్రమశిక్షణ నేర్పేది. క్రమశిక్షణతోనే ఏదైనా దేశాన్నైనా ఏదైనా పౌరులైనా సాధించడానికి సాధ్యం అవుతుంది. దీని దశలో ఒకసారి దశలో ఉన్నాడంటే అతనికి కులం కానీ మతం కానీ ఉన్నత స్థితి చిన్న స్థితి అనే లేకుండా అందరూ సమానంగా దేశానికి దేశానికి సేవ చేయటం అనేది ఒక్కటే దృష్టిలో ఉంటుంది మనసులో. మరి అటువంటి ఎన్సీసీని మనం ఇంకా ప్రోత్సహించుకోవాలి. మన ఈ స్కూల్లో ఎప్పటి నుంచో ఈ ఎన్సీసీ నడుస్తుంది. ఇది అప్పటి నుంచి కూడా మరి చక్కగా చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కన్నా మన ఎన్సీసీ బాగా నడుపుకుంటారు. నా అదృష్టం ఏంటంటే నేను కూడా ఈ స్కూల్లో ఎన్సీసీ క్యాండిడేట్ గా కెప్టెన్ గా కూడా చేశాను. మరి అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది దాంట్లో ఉన్న విలువ నాకు తెలుసు కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి. దేశం బాగుపడాలంటే ఎన్సీసీ కూడా క్యాండిడేట్ ఒక భాగం అవుతుందని నా ఉద్దేశంతో తెలుపుకుంటూ, ముఖ్యంగా డిఎన్ఆర్ సోషల్లో ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ కావాలి, అలాగే సేవాభావం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగాలని బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్లు కూడా ఇక్కడ క్రమశిక్షణతో పనిచేయటం, అలాగే కొన్ని గ్రామాలకు వెళ్లి సేవా కార్యక్రమం చేయటం ట్రైనింగ్ ఇస్తున్నారు మా వీరయ్య గారు. ఎందుకంటే విద్యార్థుల్లో సేవాభావం పెంపొందాలని, ఎక్కడైనా విపత్తులు వచ్చినా వాళ్ళకి సేవ చేయాలని, అలాగే దేశంలో కూడా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లి సేవ చేయాలని, అవసరమైతే సైనిక విభాగంలో కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ చక్కగా నేర్చుకుని మంచి సేవాభావంతో పనిచేయాలని చెప్పి మరొకసారి ఈ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఆలనాటి నుండి నేటి వరకు కూడా ఎన్సీసీ అనేది అనేక సేవా కార్యక్రమాలు లేదా యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ దేశాన్ని ఒక అభివృద్ధి మార్గంలో ప్రయాణించడానికి తన వంతు కృషి చేస్తుంది. అయితే అదే అందులో భాగంగానే జాతీయ సమైక్యత అనేది మన భారతదేశానికి ఎంతో అవసరం. ఈ రోజున భారతదేశంలో వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఒకటే అనే గొప్ప సందేశాన్ని మన ఎన్సీసీ అనే ద్వారా దేశానికి సందేశం ఇస్తూ ఉండటం గర్వకారణం. అదే రకంగా ఈ రోజు ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కళాశాల యాజమాన్య అధ్యక్షులు గోకరాజు వెంకటరాజు నరసింహరాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం యాక్చువల్ గా మన గ్రౌండ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాం. ఈ రోజు న్యాక్ మూలంగా కొంచెం లిమిటెడ్ గా చేయడం జరుగుతుంది. వారికి కళాశాల ఎన్సీసీ విభాగానికి మన కళాశాల వారు యాజమాన్యం వారు ఇస్తున్నటువంటి సహకారానికి ఎల్లవేళ కృతజ్ఞతలు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మన కళాశాల యాజమాన్య అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబాల వారికి ప్రయోజనాలు, ఆర్థిక సహాయం చేకూరనున్నాయని టీడీపీ రాష్ట పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు.
భీమవరం పట్టణం 4-21 వార్డులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పునరుద్దరణ కార్యక్రమాల్లో పాల్గొన్న తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ధిని వేగవంతంగా నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ చేరి రాష్ట అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ నమోదు, గ్రామ, వార్డు, మండల, పట్టణ, జిల్లా, రాష్ట కమిటీల ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 2024-26 సంవత్సరాలకు గాను సభ్యత్వ సేకరణ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, సహాయ కార్యదర్శి నేదునూరి గంగాధర్ తిలక్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలా శ్రీరామదాసు, ఎండీ నౌషాద్, టీడీపీ నాయకులు నీలాతి రమేష్, వెన్నకోట వినాయక్, ఐఏఎస్ యాదవ్, చెల్లబోయిన గోవింద్, ఎలమంచిలి శ్రీనివాస్, ఎస్కే రబ్బానీ, ఎండీ షాబు, ఎండీ ఖలీల్, గంధం రాధా, వార్డు కమిటీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముస్లిం నాయకులే ఈ వార్డు అంతా ఉన్నారు. ఇప్పుడు చాలా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఏదైతే ఉందో అందరూ ముందుకు వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ లాయరు నీలాద్రి రమేష్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ నాయకులు రబ్బానీ గారు ఉన్నారు. నేను ఆయన పేరు ఎప్పుడూ ప్రతిరోజు వింటుంటాను. మరి ఇక్కడ నౌషాద్ గారు కానీ, మళ్ళీ షాబు గారు కానీ చాలామంది ముస్లిం నాయకులు నా టైంలో కూడా వాళ్ళంతా కొంతమంది కౌన్సిలర్గా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద అండగా ఉండటం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున అందరూ ముందుకొచ్చి ముస్లిం నాయకులు అందరూ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ మీరు అందరూ కూడా చెప్పండి. దాదాపుగా ఏదైనా ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరున్నా సరే వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ఈ వరకు 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేరే ఏదైనా డెత్ అయితే 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో జరిగినాయే. ఇప్పుడు ఎందుకంటే ప్రతి కష్టపడ్డ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి అనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయడం జరిగింది సభ్యత్వం. దాదాపుగా ఇప్పుడు తెలిసి మనకి మొదలుపెట్టిన తర్వాత చాలా అందరూ కూటమి ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో. దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 లక్షల పైచిలకు ఈ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలనేది మనకు తెలుస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా చాలా చక్కగా మమేకమై ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. అలాగే లాయర్ గారు కానీ అందరు పార్టీకి పెద్ద అండగా ఉంటారని ఇప్పుడున్న సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మహిళలకి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డులో ఈ రోజున ఎంతో మంది మహిళలు మరి పెద్దలు మరి అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దేశంలోనే ఏ రాజకీయ పార్టీలు లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా గతంలో 2 లక్షల నుండి ప్రమాద ఇన్సూరెన్స్ బీమాని ఈ సంవత్సరం సభ్యత్వం తీసుకున్న వారందరూ కూడా 5 లక్షల రూపాయలు ప్రమాద ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి వారికి మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే దేశంలో ఏ రాజకీయ పార్టీలు లేని విధంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి మరి వార్డు ఎన్నికలు, తర్వాత మండల పార్టీ, టౌన్ పార్టీ ఎన్నికలు, అలాగే జిల్లా పార్టీ ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించి మే 28వ తారీఖుని నందమూరి తారక రామారావు పుట్టినరోజు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. సభ్యత్వ నమోదు తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. మన సీతారామలక్ష్మి గారు కన్వీనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. దీనికి నాయకత్వం మన షాబు గారు, నీలాతి రమేష్ గారు అందరూ పాల్గొన్నాం. సుమారు ఒక 50 దాకా చేయించినప్పుడు పొద్దు నుంచి మొదలెట్టి మిగతా కూడా ఇంకా చేయిస్తాము. గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజు అన్నారు.
పాలకోడేరు మండలం కుముదువల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి భీమవరం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెనుమస సూర్య సౌమిత్ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన వారికి తక్కువ ధరకే ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజు మాట్లాడుతూ కుముదవల్లి గ్రామంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాసరాజు, అంగరాజు, సత్యబాబు, సయ్యప్రాజు, సుబ్బరాజు, పెనుమస బంగారాజు, భూపతిరాజు, పాండురంగరాజు, భూపతిరాజు, నాగేంద్రవర్మ గ్రామస్తులు పాల్గొన్నారు. మన భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారైన సుమిత్ గారు వచ్చి మా విలేజ్లో ప్రజలకి ఆల్మోస్ట్ ఒక 400 to 500 మందికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి చాలామందికి ఉచితంగా కళ్ళజోడులు ఇచ్చి చాలామంది ఆపరేషన్లో పడేవారు ఉన్నారు. వారందరికి కూడా 50% ఛార్జ్కి ఆపరేషన్ చేస్తానని చెప్పి ఒక మంచి విలేజ్కి మంచి సర్వీస్ చేశారు. ఆయన అందుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ నుంచి ఇవాళ కుముదవల్లిలో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. క్యాంప్ చాలా బాగా అరేంజ్ చేసిన వంశీకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి క్యాంపులు ఎన్నో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అరేంజ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.